హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సీ కీర్తిస్ వరల్డ్. అందరికీ హ్యాపీ హోలీ. సో మా అపార్ట్మెంట్లోని పిల్లలు అయితే ఇలా రోడ్ పైకి వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. పైనుంచి వాళ్ళ పేరెంట్స్ అయితే ఇట్లా వాటర్ జల్లుతుండే, కింద వీళ్ళు పైనుంచి పేరెంట్స్ చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత మా ఇంటికి మా హస్బెండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చినుండే. సో మేమంతా కూడా ఇలా హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ నేను ఈ వాటర్ మిలన్తో నా బ్రేక్ఫాస్ట్ని స్టార్ట్ చేశాను. చాలా డేస్ తర్వాత మా ఇంటికి మా అన్నయ్య వదిన వాళ్ళు వస్తున్నారు అంటే నేను ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇలా ఫస్ట్ అయితే అన్నీ నీట్గా చాప్ చేసి ఓ పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చేసి నాకు నాన్ వెజ్ కుక్ చేయడంలో హెల్ప్ చేశాడు. తను నాన్ వెజ్ కుక్ చేస్తుంటే నేను ఇంకా వెజ్ ఐటమ్స్ లైక్ మజ్జిగ ఇంకా చారు ఇలా వెజ్ ఐటమ్స్ నేనైతే కుక్ చేస్తుండే. అస్సలు మా ఏరియాలో ఈ హైదరాబాద్లో ఇక్కడ అయితే చాలా ఎండలు ఉన్నాయండి. మీ ఏరియాలో ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ ఎండాకాలంలో మన ఆఫీసర్స్కి కూడా సమ్మర్ హాలిడేస్ ఇస్తే బాగుండు అనిపించింది. అంత ఎండ ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే మేలో ఇంకెలా ఉంటుందో ఏమో. సో ఈ ఎండలో అయితే అందరూ హైడ్రేటెడ్గా ఉండడం కోసం అని చెప్పి మజ్జిగ కోకోనట్ వాటర్ అయితే ఫ్రీక్వెంట్గా తీసుకోండి. ఇంకా వీలైనంత వరకు ఎండలో వెళ్ళడాన్ని అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఇంట్లో ఉండడానికే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మా వదిన వచ్చాక తనతో నేను బగారా చేపించాను. తను బాగా చేస్తుందని చెప్పేసి ఇలా మేమైతే ఫైనల్ టచ్ గీతో ఇచ్చేసాము. ఇంకా మేము చేసిన ఏంటంటే చూసేద్దాము. ఇది వచ్చేసి సలాడ్, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ. ఈ మటన్ కర్రీ గ్రేవీ చాలా బాగా కుదిరినుండే. ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై. నేనైతే ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసే ట్రై చేశాను, చాలా బాగా వచ్చినుండే. అండ్ చారు, మజ్జిగలో అన్నీ వేసేసాను, కీరా, క్యారెట్, పుదీనా, నెక్స్ట్ పెరుగు, ఇంకా మా వదిన వాళ్ళు తెచ్చిన స్వీట్ అండ్ కారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.